ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాలకు పైగా రైతులు అకాల వర్షానికి సతమతమవుతూ ఉంటే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేతల సమ్మేళనాల పేరుతో రాజకీయాలకి ప్రయత్నిస్తున్నారని, వెంటనే రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ కండువా వేసుకోవాలని కండిషన్ పెడుతున్నారని ఆక్షేపించారు. ఇక తనపై సోషల్ మీడియాలో అనేక మంది అసత్యపు ప్రచారాలు చేస్తున్నా పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మా ట్రాక్టర్లు ఇసుక కొట్టనిస్తలేరు అంటే సొంత కండువాలు కప్పుకోరు. ఎంతసేపు మాట్లాడతారు? కడుపులో వచ్చినోడికి కండువనే కప్పాలి. దేనికి అంటే ఇప్పుడు కండువా కప్పాలి అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే ఇవాళ మీకు పెన్షన్లు. ఇప్పుడు నేను ఆన్ రికార్డ్ అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే మీకు ఏది పెళ్లి చేసుకుంటే ఇస్తారు కదా కళ్యాణ లక్ష్మి. టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే మీకు షాదీ ముబారక్. టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే నీకు ప్రభుత్వం నిధులు కానీ లేకపోతే లేవంటున్నారు. ఎంతకు ఏం ఆలోచనలు వీళ్ళవి. ఇలా నేను కూడా ఎమ్మెల్యే ఉన్న అనుభవం ఉంది. ఒక ఎమ్మెల్యేకు ఒక పార్టీతో సంబంధం లేదు. ఆపదలు ఎవడుంటే అవసరార్థం ఎవడొచ్చినా వాళ్ళకు సాయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. మన ఎవరో